నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు జిల్లా కొవ్వూరులోని ప్రజాగళం సభకు హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని ధీమా. పెద్దాపురంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాము అధికారంలోకి వచ్చాక ప్రతి వైసీపీ గుండాని మోకాళ్లపై నడిపించే పరిస్థితికి తీసుకువస్తామని హెచ్చరిక. జిల్లాలో జరిగే ఎన్నికలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు సిపి రామకృష్ణ మద్యం, డబ్బు తదితర అక్రమ రవాణాలపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయం, సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ మేనిఫెస్టో అంటూ రాజీనామా కూడా చేసేశాడని, రాజకీయాలకు అస్త్రసన్యాసం చేశాడని ఎద్దేవా చేశారు. సూపర్ 6 ముందు జగన్ మేనిఫెస్టో వెలవెలబోయిందని ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కొవ్వూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఇటీవలే టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి దంపతుల తరపున ప్రచారం చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కొవ్వూరు సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఈసారి ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయం, సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయమని అన్నారు. దానికి తోడు మేనిఫెస్టో అంటూ రాజీనామా కూడా చేసేశాడని, రాజకీయాలకు అస్త్రసన్యాసం చేశాడని ఎద్దేవా చేశారు. మన సూపర్ 6 ముందు జగన్ మేనిఫెస్టో వెలవెలబోయిందని, అందులో అసలేమైనా ఉందా అని ప్రశ్నించారు. సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. దానికంటే ముందు ఈ రోజే రాజీనామా కూడా చేసేశాడు. రాజకీయాలకు అస్త్ర సన్యాసం చేశాడు. ఈ రోజు మీరు చూసుంటారు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో. ఏం తమ్ముళ్ళు, సూపర్ 6 మీరు చూశారు, అది సూపర్ హిట్. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వెలవెలబోయింది. ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైనా ఉందా అమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలకు మీకు ఏమైనా కనపడిందా అని అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని అడుగుతున్నా, రైతులు మీకేమైనా న్యాయం చేస్తానని చెప్పాడా అని అడుగుతున్నా. దేనికి ఎలక్షన్ మేనిఫెస్టో అంటే? నా వల్ల కాదు, దోచుకోవాల్సింది దోచుకున్నా, దాచుకోవాల్సింది దాచుకున్నా, ఇప్పుడు చేతులెత్తేస్తానని చేతులెత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తమలో ఇక్కడ చూడండి, ప్రజాసేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు. డబ్బుల కోసం రాలేదు, వాళ్ళు పేరు కోసం వచ్చారు. సేవ ద్వారా పేరు రావాలని ఆలోచించారు. ఇక్కడున్నాడు ఒక ఆయన, నేను ఎమ్మెల్యే చేశా తండ్రి చనిపోతే. నాకు జ్ఞాపకం, బై ఎలక్షన్ వస్తే ఇక్కడనే క్యాంప్ పెట్టి జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? ప్రజలను అడుగుతున్నా. ఆ విధంగా 4 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇప్పుడు మనందరికీ, నాకు కాదు ఈ నియోజకవర్గానికే ఒక సవాలుగా తయారయ్యాడు. ఆ సవాలుకు సరియైన మెడిసిన్ ప్రశాంత్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైసీపీ అరాచకాలకు ఈ ఎన్నికలతో అడ్డుకట్ట పడుతుందని, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి వైసీపీ గుండాని మోకాళ్లపై నడిపించే పరిస్థితి తీసుకువస్తామని హెచ్చరించారు. ద్వారంపూడి చంద్రశేఖర్, దొరబాబు వనరుల దోపిడీకి పాల్పడ్డారని, అక్రమ మైనింగ్ కొండలు కాస్త మైదానంలా మారిపోయాయని అన్నారు.
కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన వారాహి విజయబేరి సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల పట్టాల స్కామ్లో రూపాయి విలువ చేయని భూములను కూడా ప్రభుత్వంతో 100 రూపాయలకు కొనిపించారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల లబ్ధిదారులు 5%మేనని, కానీ సాక్షి పత్రికల్లో గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. సిద్ధం పోస్టర్లు, హోర్డింగ్లు వేసుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇళ్లను పాడు పెట్టారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం చేస్తారని అధికారంలోకి వచ్చిన వ్యక్తి మీ ఆరోగ్యాలను పణంగా పెట్టి 41,000 కోట్లు దోచుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు మద్దతుగా నిలిచిన వ్యక్తులు నన్ను ఎన్ని మాటలు అన్నారు, దశాబ్ద కాలంగా నన్ను తూట్లు పొడిచారు, ఈ మాటలు పడవలసిన అవసరం నాకేముంది, కాపు రిజర్వేషన్లు ఇవ్వను అని జగన్ చెప్పాడు. సంతోషం, కానీ కాపు సామాజిక వర్గం అతడికి ఓటేసింది. కాపు సామాజిక వర్గం అంతా ఓటేయకపోతే జగన్ గెలవడు. ఇవాళ కాపు సామాజిక వర్గం కూడా ఆలోచించాలి. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు ఆలోచించాలి. జగన్కు ఎందుకు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు. మాత్రం అండగా నిలబడ్డ ప్రభుత్వాన్ని నేలమట్టం చేసేస్తాం. మీరు బయటికి రండి, భుజుల చెయ్యెత్తండి, పిడికిలు బిగించండి, ఈ వైసీపీని నేలమట్టం చేసేద్దాం. 2014లో పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో మన కూటమి 15కి 15 నియోజకవర్గాలు ఇక్కడ సంపూర్ణంగా మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఆధిక్యత చూపించాం. ఆ రోజున 2024 ఎన్నికల్లో, రేపు మే 13 జరిగే ఎన్నికల్లో కూడా మనకు కూటమి ఆధిక్యత చూపిందాం. మన తెలుగుదేశం, జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తుంది. ప్రతి వైసీపీ గూండాని మోకాళ్ళ మీద నడిపించే పరిస్థితి తీసుకొస్తాం. కొండలు పిండి చేశారు. ఇక్కడ ఇసుక రవాణా, భూ కబ్జాలు, మట్టి రవాణా, గ్రావెల్ రవాణా, అక్రమ మైనింగ్ అన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ ఇన్ఛార్జ్, స్థానిక ఇన్ఛార్జ్ డబులూరి దొరబాబు ఆధ్వర్యంలో నడిచాయి. కూటమి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా మనం కూర్చోబెట్టి వదలం. మనందరినీ కొండల్ని పిండి చేసిన ప్రతి ఒక్కరిని రామేశ్వరం మెట్టలో 600 ఎకరాలు అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన ప్రతి ఒక్కరిని బాధ్యత వహించేలా చేద్దాం. ఈ అక్రమ మైనింగ్ వల్ల కొండలు కాస్త మైదానం కింద మారిపోయాయి. ఇళ్ల పట్టాల స్కామ్లో రూపాయికి చెల్లుబాటు కాని స్థలాన్ని కూడా గవర్నమెంట్ చేత 100 రూపాయలు కొనిపించి ఇళ్ల స్థలాలుగా ఇప్పించారు. ఎంత మాత్రం నివాస యోగ్యం కాని స్థలాల్లో, ఆ స్థలాల్లో వస్తే మోకాళ్ళ నీళ్లు ఉండే పరిస్థితి. ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రజా ఆమోదం లేదు, ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగం లేదనేది చిన్న ఉదాహరణ. ఇక్కడ 55 ఎకరాల పెద్దాపురం నియోజకవర్గంలో 55 ఎకరాల్లో 20,040 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే కేవలం 1,1900 ఇళ్ళు మాత్రమే పూర్తయ్యాయి. అంటే కేవలం 5% మందే లబ్ధిదారులు. 90% మందికి చేస్తామని చెప్పి దానిని సాక్షిలో ప్రచారాలు తప్ప, సిద్ధం పోస్టర్లు తప్ప, సిద్ధం హోర్డింగ్లు తప్ప ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేయాలి. సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చెక్పోస్టుల వద్ద నిరంతరం నిఘు కొనసాగుతుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. మద్యం, డబ్బు తదితరుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు, కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నక్వాల్తో కలిసి పోలీస్, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 26 వరకు 3.13 లక్షల విలువైన 1052 లీటర్ల కాపుసార తరలిస్తున్న 38 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వివరించారు. అదేవిధంగా 16.88 లక్షల విలువైన గంజాయి రవాణా చేస్తున్న 29 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్యూటీ పెయిడ్ లిక్కర్కు సంబంధించిన ఉల్లంఘనలు, కేసుల నమోదు వివరాలు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులతో సహా జిల్లాలోని వివిధ చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన నిఘును ఏర్పాటు చేశామని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికలకు ముందు ఆయన రాజీనామా లేఖలా ఉందని మంగళగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం చేసినట్లు వైసీపీ మేనిఫెస్టో స్పష్టం చేస్తుందని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేస్తారని స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్ ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో చూశాక ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా లేఖలా అనిపించిందని ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గం పెద్దవడ్లపూడి రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ 200 రూపాయల పెన్షన్ను 2000 చేసింది చంద్రబాబు నాయుడు అని తెలిపారు. జగన్ 5 ఏళ్లలో 500 పెంచుతానని మేనిఫెస్టోలో ప్రకటించడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారికి సవరణ మేనిఫెస్టో విడుదల చేశారు. అది చూస్తే నాకు అర్థమైపోయింది, రాజీనామా లేఖ ఇచ్చేశాడని. ఎవరన్నా ఎన్నికలు ఓటమి తర్వాత రాజీనామా లేఖ ఇస్తాడు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందరనే రాజీనామా లేఖ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేశారు. 2000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఇంకొక 3 సంవత్సరాల తర్వాత 250 రూపాయలు పెంచుతాడంట. వృద్ధులు వెళ్తున్నా అమ్మా 2 నెలలు ఒప్పికబట్టు మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. 3000 రూపాయల పెన్షన్ ని 4000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. అంతేగా తల్లి, వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం. కేవలం పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. అమ్మా నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలను నేరుగా నేను తెలుసుకున్నా తల్లి. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం తల్లి. వాళ్ళ ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే మొదటి హామీ ఉద్యోగాలు. ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు పెరిగింది తల్లి. అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్. వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత సోదరుల కోసం 27 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఒక్క విద్యలోనే బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్, పీజీ ఫీ రీంబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు చేపట్టాం తల్లి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది? దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది తల్లి. అంతేకాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా దళితుల పైన దాడులు జరుగుతున్నాయి. మేనిఫెస్టో మాకు భగవద్గీత, బైబుల్, ఖురాన్ అని మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పేదల బతుకులు మార్చే మేనిఫెస్టో విడుదలైన క్రమంలో ప్రతి ఒక్కరూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వెయ్యాలని ఆయన కోరారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు మోసాలు, దగాలను నమ్ముకునే రాజకీయం చేయడంలో దిట్ట అని ఆరోపించారు. ఆయన 2014 ఎన్నికల హామీల్లో రైతుల రుణమాఫీ, డోక్రా రుణాల మాఫీ అన్నాడు. ప్రజలు నమ్మి ఓటేసి అధికారంలో తెస్తే రుణమాఫీల అమల్లో చేతులెత్తేసి రైతుల్ని, డోక్రా అక్క చెల్లమ్మలను దారుణంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో వారంతా కలిసి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి సైకిల్ను తొక్కు చేస్తే చంద్రబాబు పెట్టిన రుణమాఫీ బకాయిలన్నీ మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లించడం జరిగిందని గుర్తు చేశారు. ఒక భగవద్గీత అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఈ భగవద్గీతని ఏ విధంగా అయితే మనం ఆరాధిస్తామో, అమలు జరుపుతామో, ఆచరిస్తామో ఎంతో భక్తి శ్రద్ధలతో మా పార్టీ కూడా అదే విధంగా ఈ మేనిఫెస్టోని అదే భక్తితో, అదే ఆధారంతో, అదే నమ్మకంతో దీన్ని అమలు జరుపుతామనేది మా ముఖ్యమంత్రి, మా అధ్యక్షులు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. గతంలో కూడా ఇదే మాట చెప్పారు 4 సంవత్సరాల 10 నెలల 10 రోజుల కిందట. దాన్ని తూచా తప్పకుండా అమలు జరిపి 99% అమలు జరిపి ఇవాళ మళ్ళీ ముందుకు వచ్చాం. ఏవైతే పేదవాడి తాలూకా మధ్యతరగతి యొక్క వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి ఏ అవసరమో ఆ కార్యక్రమాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. ఆ ప్రకారమే మళ్ళీ ఈసారి
ఇవాళ అవన్నీ కొనసాగిస్తూ ఆ జీవన ప్రమాణాల పెరుగుదలను కొనసాగిస్తూ మన ఆత్మగౌరవాన్ని పెంపొందించేటట్లుగా వాళ్ళ గౌరవాన్ని పెంపొందించేటట్లుగా పథకాలను కొనసాగిస్తూ ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేసి కొన్ని వెళ్ళడం కూడా జరిగింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు లాగా చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాకుండా మాయా మోసం దగా లేకుండా నిక్కచ్చిగా ఖచ్చితంగా ఏదైతే చేస్తామని చెప్పారో ఈ మేనిఫెస్టోలో అవే కార్యక్రమాలను ప్రత్యేకమైన దృష్టిని పెట్టి డైరెక్ట్ బెనిఫిట్స్ ద్వారా మధ్యవర్తులు దళారులు ఎవరు లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మోసం చేసిందని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేస్తామని మోసం చేసిన బీజేపీకు ఎందుకు ఓటు వెయ్యాలని ఆయన ప్రశ్నించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన సీఎం జగన్ తన కేసుల భయంతో ఢిల్లీ పెద్దల ముందు మొకరిల్లారని విమర్శించారు. గతంలో బీజేపీకి భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఎన్నో రకాలుగా వేధించారని చెప్పారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చి రాష్ట్రాన్ని మోసం చేశారని బీజేపీని విమర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడం విచారకరం అన్నారు. దయచేసి మీరు ఆలోచించుకోండి. కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మీరు పనిచేయరనే మేము అనుకుంటున్నాం. కానీ ఇక్కడ వ్యవహార శైలి కనబట్టలేదు. డ్యూ రెస్పెక్ట్స్ టు యూ. ఏం తప్పు చేశాం మేము? క్రితంసారి ఎన్నికల్లో ద్వివేది గారితో మాట్లాడిన తర్వాత వీటిలన్నిటికీ అనుమతి ఇచ్చి దాదాపు 600 మండలాలకి ఫ్యాక్సులు పంపించారు. తాకట్టు పెడుతున్నారు మీరు అందరూ తీసుకెళ్ళి. వాళ్ళ భావితరాల భవిష్యత్తు గురించి కనీసం మీరు చేసుకునే పార్టీలతో అవగాహన చిన్న కాగితం మొక్క పెట్టారా? చిన్న కాగితం మొక్క అడిగారా? పొత్తుల కోసం కాళ్ళు పట్టుకున్నానన్నారు. సచ్ ఏ పవర్ఫుల్ లీడర్స్. ఐఎమ్ హ్యావింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్. కానీ నేను అడగడం తప్ప దేని గురించి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు? విశాఖ ఉక్కు కర్మాగారం కోసమా? రాయలసీమ ఉత్తరాంధ్ర నిధుల కోసమా? కునారిల్లి పోతున్న యువత వాళ్ళు మీరందరూ ఇక్కడ ఉన్న యూతే 90% యూత్. పెద్ద ఉన్నారు. పెద్ద పిల్లలు కూడా రేపొద్దున 99% ఉద్యోగాలకు బయటకు వెళ్ళాలా? నేను చెప్పిన దాంట్లో ఒక అవాస్తవం ఉంటే గమనించండి. 2014లో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1200 కోట్ల లోపు బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే మే 29 నాటికి 1200 కోట్ల లోపు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే 23 ఎండింగ్ నాటికి 2000 కోట్లు అంట. పక్కనున్న చెన్నై 4 లక్షల కోట్లు, అటు 4.5 లక్షల కోట్లు కర్ణాటక, తెలంగాణ 3 లక్షల కోట్లు. అడవిలో ఉన్నారనుకునే ఒరిస్సాలో కూడా ఆంధ్రప్రదేశ్ కంటే డబుల్ త్రిపుల్ పైన ఉంది. ఏం దౌర్భాగ్యం ఇక్కడ నా తెలుగు జాతికి బిడ్డలకి. నేను చెప్పిన దాంట్లో అవాస్తుంటే మాట్లాడిన ఒక్కళ్ళన్నా సరే దయచేసి నిలదీయండి నన్ను. మీ బిడ్డలు మాత్రం వలసవాదులుగా బయటకు వెళ్ళాలా? 10 ఏళ్ల పాటు ఏం చేశారు పాలకులు? ఉత్తర భారతీయ జనతా పార్టీ కాళ్ళ దగ్గర తీసుకెళ్ళి లడ్డూలు విగ్రహాలు శాలువాలు కప్పి పశ్చిమ నియోజకవర్గంలోని బ్రాహ్మణుల సోదరుల సంక్షేమానికి వారు ఉన్నతికి కట్టుబడి ఉంటానని ఎన్డీఏ కూటమి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సృజనా చౌదరి అన్నారు. గత టీడీపీ ఎన్డీఏ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డామని తెలియజేశారు. బ్రాహ్మణ ఐక్యవేదిక కన్వీనర్ కప్పగంతుల శివరామ శర్మ ఆధ్వర్యంలో భవానీపురంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సృజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బ్రాహ్మణుల ఉన్నతికి వారి ఆర్థిక సంక్షేమానికి నిరంతరం పాటు పడతానని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో బ్రాహ్మణ జాతిని నిర్వీర్యం చేసి వారి అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదన్నారు. బ్రాహ్మణుల మీద అనేక దాడులు కూడా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణులు స్వయం ప్రతిపత్తి సాధించడానికి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని కూడా టీడీపీ హయాంలోనే స్థాపించారని గుర్తు చేశారు. అర్చకులు, వేద పండితులు, పురోహితుల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడతానని, నియోజకవర్గ బ్రాహ్మణులందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణ సాధికార సమితి టీడీపీ రాష్ట్ర అధికార
ప్రతినిధి ఈమని సూర్యనారాయణ మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు బ్రాహ్మణుల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామని మాట తప్పారన్నారు. బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరిస్తామన్న సృజనకే తమ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో లంక ఆనంద శర్మ, అంబడిపూడి ప్రసాద్, లంక శివనాథ శర్మ, మొక్కపాటి శ్రీనివాసరావు, చెరువు రామకోటయ్యపల్లి, అవధాని శ్రీ శర్మ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. సమస్య పూర్తిగా ఉంది. డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది. కలుషితమైన నీళ్లు వస్తున్నాయి అంటే డ్రైనేజ్ వాటర్, తాగునీరు కలిసిపోయి వస్తున్నట్లుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. దాని మూలాన ఆరోగ్యం పాడవుతోంది. ఇందాక ఒక మహిళ చెప్పారు, మాకేం అక్కర్లేదు, మాకు మంచినీరు తాగితే మంచి ఆరోగ్యం ఉండే విధంగా చేసుకుంటే మేము కష్టపడి మేము పని చేసుకోను, మేము వ్యాపారం చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మా కాళ్ళ మీద మేము గౌరవంగా బతుకుతాం, మాకు ప్రభుత్వాల నుంచి ₹1 ఉచితంగా అక్కర్లేదు అని డంకా బజాయని చెప్తూ ఉన్నారు ఆవిడ. కాబట్టి దాని మీద ఇమ్మీడియట్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కొండ ప్రాంతం వాళ్ళకి చిన్న చిన్న రోడ్లు, ఆ మెట్లు కూడా సరిగ్గా లేవు, మెట్లకి రైలింగ్ లేదు, కొన్ని చోట్ల అయితేనేమో రిటైనింగ్ వాల్స్ లేవు. అంటే వాళ్ళు పాపం నివసిస్తున్నారంటే నివసిస్తున్నారు, కానీ అసలు ఒక మనిషి జీవన ప్రమాణాలు ఉండే దాంట్లో 1% కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు పాపం బతికి ఉంటున్నారు. పేదరికం వేరు, జీవన ప్రమాణాలు వేరు. పేదరికంలో నెలకు ₹500తోనో ₹1000తోనో బతకాలి అని అంటే ఎలా బతకాలనేది అందులోనే శుభ్రంగా ఉండటానికి ప్రభుత్వం అవకాశాలు కల్పించాలి. యువతీ యువకులకి వాళ్ళకి అవకాశాలు ఏమున్నాయి, రాష్ట్రంలో ఏమున్నాయి, ఈ ఊర్లో ఏమున్నాయి, దేశంలో ఏమున్నాయి, ప్రపంచంలో ఏమున్నాయి, వాళ్ళ అర్హతలు ఏమిటి అన్నీ చూసి ఎవరైనా గైడ్ చేయాలి. ఎవరైనా అంటే ప్రజాప్రతినిధుల ముఖ్య డ్యూటీ అది, మెయిన్ డ్యూటీ అది. కాబట్టి ఇక్కడ ఎవరూ చేయట్లేదు. ఎన్జిఓస్ కొంతమంది స్కూళ్ళు నడుపుతున్నారు, వాళ్ళకు కూడా కొంచెం సహాయం చేస్తే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు. 22 డివిజన్స్లో ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. అన్ని చోట్ల ఆఫీసులు పెట్టి ఈ ప్రజలకు అందుబాటులో వెంటనే ఏమేం కావాలి, సమస్యలు ఏమిటి, రోడ్లని ఎలా అభివృద్ధి చేయాలి అంటే రోడ్లు పెంచడం, ఇల్లులు పగలగొడతాం అని చెప్పట్లేదు నేను. ఇల్లులు పగలగొట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఎవరి మనోభావాలు వాళ్ళకి, సెంటిమెంట్కి ఖరీదు కట్టలేం. కాబట్టి ఉన్న ఇల్లులు ఏమాత్రం 2014లో మేనిఫెస్టో పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. 2019 అధికారంలోకి వచ్చిన జగన్ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అన్నిటినీ అమలు చేసి చూపించారని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా హామీల అమలును కొనసాగించారని ఆయన కొనియాడారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ మరోసారి కూటమిగా జతకట్టి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని విమర్శించారు. 2019 వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలని కాపీ కొట్టి సూపర్ 6, సూపర్ 10 పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2019 మాదిరే ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటామని, అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. నవరత్నాల పేరుతో 9 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్ ఈసారి కూడా అదే ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. మాటలు మనం జగన్ గురించి మారుపేరుగా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా 2024 జూన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈ మేనిఫెస్టోని అమలు చేసి తీరుతాడని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, సార్ కొత్తవి చెప్పి మోసం చేసే కంటే కొత్త హామీలని చెప్పి మోసం చేయడానికి జగన్ నిజాయితీ చూడండి. మీకు ఇదే మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూడాల్సింది. ఎన్నికలకు వెళ్తూ కూడా నేను మోసం చేయను, నేను ఏదైతే అమలు చేయగలనో అదే. రేపొద్దున చంద్రబాబు లాగా అవసరం తిరిగిన తర్వాత మోసం చేసేయచ్చు, అధికారం వచ్చిన తర్వాత ఎవడు ఎదురు చెప్పలేడు, 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించేయచ్చు, మళ్ళీ బాగా సంపాదించుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన లేనటువంటి 5-10 కుర్రాడు జగన్మోహన్ రెడ్డి. నమ్మకం కోసం బతుకుతున్నాడు, నిజాయితీగా బతుకుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి నయా పైసా లంచం లేకుండా, రికమెండేషన్ లేకుండా అర్హత ఆధారంగా పెన్షన్ పథకాలు పంచిపెట్టేటువంటి కార్యక్రమాన్ని నాయకత్వం వహిస్తున్నాడు. మళ్ళీ దమ్ముగా చెప్తున్నాడు. ఎంత ఆత్మవిశ్వాసం కావాలి ఈ రకమైనటువంటి ఎన్నికల ముందు, నేను ఇది మాత్రమే అమలు చేయగలను, ఇంతకు మించి చేయటం ఎవడి వల్ల కాదు, ఎవడన్నా చెప్తే ఆడు మోసగాడే అనేది ఇంత దమ్ముగా చెప్పగలిగేటువంటి రాజకీయ నాయకుడు ఎవడున్నాడు? ఈ రకంగా నిజాయితీగా, నికాల్సుగా, ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో, గుండెల నిండా నిజాయితీ అనేటువంటి
గాలి నింపుకుని ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఇందులో ప్రజలకి జగన్ మీద నమ్మకం ఉంది, జగన్కి జనం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా నిజాయితీతో కూడినటువంటి ఈ మేనిఫెస్టో ప్రజలు విశ్వసిస్తారు. ఖచ్చితంగా జగన్కి మళ్ళీ అండగా ఉంటారు. అంటే జగన్ అంటే పేదవాడి పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అంటే అధికారం కోసం వెంపర్లాడేటువంటి రాజకీయ నాయకుడు పాత రోజుల్లో మనం చూసాం. కానీ అధికారం కోసం కాకుండా జనానికి ఏదో ఒకటి చేయాలి, పేద మధ్యతరగతి వర్గాలకు ఏదో ఒకటి చేయాలి, సమాజానికి ఏదో ఒకటి చేయాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి. సూరంపల్లి గ్రామంలో ప్రజానికం వంశీకి నీరాజనాలు పడుతున్నారని వైసీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య అన్నారు. జగనన్న, వంశీ అన్న మీ వెంటే మేము అని జననినాదం చేస్తుంటే ఖచ్చితంగా వంశీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారని, ఇది ప్రజా నిర్ణయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో వంశీ ఏ గ్రామం వెళ్లినా ప్రజలు హారతులతో నీరాజనాలు పలుకుతున్నారని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం మండలం సూరంపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీ గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావును గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వైసీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య మాట్లాడుతూ 30,000 ఓట్ల మెజారిటీతో వంశీ విజయం సాధిస్తారని జోష్యం చెప్పారు. పేదవాడికి పెత్తందనానికి మధ్య జరిగే పోరాటం ఇది అని, చేయగలిగిన పథకాలు మాత్రమే చెప్పాడు జగన్, చేయలేని అబద్ధ పథకాలు మేము ఎక్కడా చెప్పలేదని అన్నారు. 2014 కూటమిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ మేనిఫెస్టో అబద్ధపు మేనిఫెస్టో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. డోక్రా మహిళల రుణమాఫీని సుమారు 25,000 కోట్ల రూపాయలు జగన్ మాఫీ చేశారని అన్నారు. తప్పుడు వాగ్దానాలు చేసిన చంద్రబాబు అండ్ టీంను ప్రజలు ఎవరు నమ్మరని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజారంజక పాలన, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధితో ముందుకు వెళ్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రజలకు నమ్మకం కలిగించింది కాబట్టే జూన్ 4వ తారీఖున వై నాట్ 175ని చూడబోతున్నారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం మే నెల 13వ తేదీన జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రంలో గన్నవరం నియోజకవర్గం నుండి వల్లభనేని వంశీమోహన్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గారు ఈ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా జనం నీరాజనాలు పడుతున్నారు. జగనన్న నీ వెంటే మేముంటాం, జగనన్న నీ వెంటే మేముంటాం, వంశీ అన్న నీకే మా ఓటు అని జన నినాదం చూస్తుంటే ఖచ్చితంగా వల్లభనేని వంశీమోహన్ గారు హ్యాట్రిక్ సాధించబోతున్నాడనేటువంటిది ప్రజా నిర్ణయం. ఇది గన్నవరం నియోజకవర్గంలో ప్రజా నిర్ణయంగా ఈ రోజున గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానీకం వీధిలో కూడా ఏ ఊరు వెళ్ళినా కూడా నీరాజనాలు పడుతున్నారు. బ్రహ్మాండంగా హారతులు ఇస్తూ వంశీ గారు నీకు హ్యాట్రిక్ ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ప్రజా నిర్ణయంగా ఈ రోజున ప్రజలు ఉవ్వెత్తున కదిలి ఆయన ప్రచార వెనకాల పరుగులు పెడుతున్నారని అంటే ఆయన విజయం ఖాయమైందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించడమే కాదు, బ్రహ్మాండమైనటువంటి మెజారిటీని సాధించబోతున్నాడు. 30,000 ఓట్ల మెజారిటీతో వల్లభనేని వంశీమోహన్ గారు గన్నవరం అసెంబ్లీకి ఎన్నిక కాబోతున్నాడు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లానే బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు కూడా 2.5 నుంచి 3 లక్షల మెజారిటీతో బందర్ల పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా విజయాన్ని అందుకోబోతున్నాడు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. పేదవాడికి పెత్తందారులకు జరిగేటువంటి ఈ పోరాటంలో ఇవాళ మేనిఫెస్టో మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. మేము చేయగలిగిందే చెప్పాడు మా జగనన్న. చేయలేనటువంటి అబద్ధపు వాగ్దానాలని మేము ఎక్కడ ఇవ్వలేదు. ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లా కొవ్వూరులోని ప్రజాగళం సభకు హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు, రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని ధీమా. పెద్దాపురంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తాము అధికారంలోకి వచ్చాక ప్రతి వైసీపీ గుండాని మోకాళ్లపై నడిపించే పరిస్థితికి తీసుకువస్తామని హెచ్చరిక.
జిల్లాలో జరిగే ఎన్నికలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు సిపి రామకృష్ణ మద్యం, డబ్బు తదితర అక్రమ రవాణాలపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.